ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అందరికీ వందనాలండి. అందరికీ షాలోమ్ షాలోమ్. మరి ఈరోజు రెవరెండ్ శామ్యూల్ గారు అందుబాటులో లేని పరిస్థితిలో మరి సిస్టర్ నన్ను మరి వాక్యం చెప్పమన్నారు. మరి నేను వాక్యము మరి అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలగా ప్రయత్నిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దామండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ తండ్రి, నేను అల్పుడను బలహీనుడు నేను మాట్లాడుతుండగా తండ్రి, మీరు నాలో ఉండండి, నాతో ఉండండి, నన్ను నడిపించండి ప్రభువా. నా నోరును బోరగా తీసుకున్న ఆయన నేను చెప్పబోయి మీ వాక్యాలు అందరి హృదయంలో పనిచేయనట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. మంచిదండి. మనకు అందరికీ తెలిసినటువంటి విషయాలే. ఇప్పుడు మనము క్రిస్మస్ వేడుకలకు దగ్గరగా ఉన్నాం కాబట్టి క్రిస్మస్ వేడుకల్లో సంబంధించినటువంటి కొన్ని విషయాలు నేను మీకు అందరికీ గుర్తు చేయాలనుకుంటున్నాను. మన అందరికీ తెలిసిన విషయాలే, క్రొత్త విషయాలు ఏం కాదండి. మరొకసారి మనము రిమైండ్ చేసుకుందాం. మన బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసిందే, సుమారుగా 5 మరియలు ఉన్నారు. 5 మరియలు ఉన్నారు. ఒక ఆమె ఫస్ట్ యేసు తల్లి అయినటువంటి మరియ, 2 బేతనీయ మరియ, 3 యాకోబు తల్లి మరియ, 4 తర్వాత మగ్దలేని మరియ. ఈ 5 మరియలు మనందరికీ తెలుసు. 5 మరియల్లోనూ ప్రత్యేకంగా మరి దయాప్రాప్తురాలు, సుగుణాల సౌందర్యవతి అయినటువంటి యేసు తల్లి మరియ గురించి కొన్ని మాటలు తెలుసుకుందామండి. ఆమె యొక్క సుగుణాల గురించి కొన్ని మాటలు, ఆమె ఈ ఎందుకు ఎన్నుకోబడింది కొన్ని మాటలు నేర్చుకుందాము. అసలు ఈ మరియ ఏంటి అర్థం ఏంటండి? బిటర్నెస్, తిరుగుబాటుతనం. మరియాకి పాత నిబంధనలో నిదర్శనంగా మోషే గారు అక్క మిరియం అన్నా కానీ అదే అర్థం. పాత నిబంధనలో మిరియం అన్నా, క్రొత్త నిబంధనలో మరియా తల్లి అన్నా సరే అదే అర్థం. ఏంటంటే ఇక్కడ తిరుగుబాటుతనం, చేదుతనం. అట్లాగే మరి కొంతమంది చూడండి, చేదు మనం మంచిదే అంటారు. మనం చూడండి, మనం తీసుకునే ట్యాబ్లెట్స్ అన్నీ కూడాను తీయగా ఉండవు. అది మెడిసిన్, చేదుగానే ఉంటాయి. అందులో షుగర్ పేషెంట్లకి చేదు ఉన్నటువంటి వస్తువులు ఎక్కువ పెడతారు. అది మరియ తండ్రి గారి పేరు హేలీ అనే ఉంది. ఆమె ఊరు నజరేతు. ఆమె పేరు మరియ తల్లికి అర్థం బిటర్నెస్. ఈమె ప్రభువు ఎందుకు ఎన్నుకున్నాడు దేవే తండ్రి? ఎందుకంటే ఆనాడు మరి పరిశుద్ధమైనటువంటి కన్యకను ఎన్నుకుంటారని తెలిసి మన చరిత్ర గ్రంథాల్లో ఏమని రాసిందంటే, అనేకమైనటువంటి ఇశ్రాయేలు కన్యకలు ప్రభు నాగర్భంలో వస్తాడేమో, నాగర్భంలో రావాలని ఎంతో నీతిగాను నిష్ఠగాను ఎదురు చూస్తున్నప్పుడు మరి ఈమెకి ఎప్పుడండి నిశ్చితార్థం ఎప్పుడవుతుంది? అప్పుడు కాదు, ఇప్పుడు కూడా కొన్ని విలేజెస్లో 12th year మెచ్యూరిటీ అయిన వెంటనే 13వ సంవత్సరంలో తెలిసిన వాళ్ళకి నిశ్చితార్థం చేస్తారు. నిశ్చితార్థం చేసినటువంటి ఆ సమయాన్ని మరి ఏ కాలం అంటారంటే టెస్టింగ్ కాలం. ఆమె 1 year నిశ్చితార్థం అయిందంటే 99% మ్యారేజ్ అయిపోయినట్టే. యేసేపు గారితో మరి నిశ్చితార్థం అయినప్పుడు ఆమె నిష్ఠగా ఉండాలి. 12 సంవత్సరాల వరకు తండ్రి బాధ్యత. తండ్రి జాగ్రత్తగా మరి చూసుకుంటూ జాగ్రత్తగా పెంచుతూ వస్తారు. మనకు తెలుసు కదా, ఒక అధికారి వస్తాడు, 12 సంవత్సరాల కుమార్తె చనిపోయిందయ్యా, నన్ను రాయా, నా కుమార్తెను బతికించిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి బతుకున్నాడు. ఎందుకంటే ఆనాడు మరి కుమార్తె కానీ పెళ్లి కాకముందు చనిపోతే తండ్రి బాధ్యత. తండ్రిని కూడా రాళ్లతో కొట్టి చంపేటువంటి ఆ రూల్ ఉంది అప్పుడు, మొజకెల్లా. అందుకనే మనకి చాలా జాగ్రత్తగా తండ్రి బాధ్యత అది. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత భర్త బాధ్యత. మనం ఈ మరియ తల్లి గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఎందుకు మరియ తల్లినే ఎందుకున్నారు? ఎందుకు ఆమె ఎలాంటిదంటే నీతిమంతురాలు, పరిశుద్ధురాలు, సౌందర్య సుగుణాల రాశి అంట. నేను చెప్పట్లేదండి, లేఖనాలని ఉంది. ఆమె నీతిమంతురాలు, పరిశుద్ధురాలు, సౌందర్య సుగుణాల రాశి అట. ఆమె యొక్క ఐడెంటిటీ, ఆయన దేవుడు చూశాడు. అక్కడి నుంచి పరలోకం చూసి ఎవరైతే నీతిగా ఉన్నారు, ఎవరైతే నిష్ఠగా ఉన్నారు, ఎవరైతే మనకు తెలుసు, నతానీయులు గారు అంటారు కదా, నజరేతు నుండి ఏమైనా మంచిది వస్తుందా? నజరేత్ అనే విలేజ్ ఏంటంటే అక్కడప్పుడు అంత మంచిది కాదండి. డెకాయిట్స్, రౌడీలు భయంకరం ఉన్నటువంటి ఆ ఊరు నుంచి ఏమైనా మంచిది వస్తుందా అంటే
చూడండి, మరియ తల్లిని అక్కడి నుంచి ఎన్నుకుంటారు. మరియ తల్లి ద్వారాగా యేసుక్రీస్తు వారు మరి ఆమె గర్భంలో, కన్యక గర్భంలో జన్మించి వస్తారు. అలాంటి గొప్ప తల్లి గురించి, ఆమె యొక్క సుగుణాల గురించి కొన్ని మనం ఇర్మీయా గ్రంథంలో 1:5 ఏమంటారు? గర్భంలో నేను నిన్ను కూడక మునిపే నిన్ను నేను నిరూపించుకున్నాను అంటారు. చూడండి, నిర్మించి తిని అంటారు. ఇవన్నీ లేఖనాలు నెరవేర్చటకు గాను, లేఖనాలు ఉండటకు గాను ఈమె ఎలాంటిదంటే దేవుని చేత ఎన్నుకున్నటువంటి మరియ. మరి హ్యాస్ చోజన్ బై గాడ్. లూకాసు వార్త 1:30 ఉంటుంది. ఒకసారి చూద్దామనండి. షీ హ్యాస్ చోజన్ బై, షీ వాజ్ ఇన్స్ట్రుమెంట్ టు గాడ్. చూడమ్మ ఒకసారి. దూత మరియా భయపడకమ్మా, దేవుని వలన నీవు కృప పొందితివి. చూడండి 27 నుంచి చూడమ్మ. దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక వద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఈ మరియని దేవుడే ఎన్నిక చేసుకుంటాడండి. ఎంతమంది లేరండి ప్రపంచంలో? అంతమందిలో నుండి మరియని ఎందుకు ఎన్నుకున్నారంటే ఆమె నీతిమంతురాలు, పరిశుద్ధురాలు, దేవుని వాక్యం తెలిసినటువంటి ఆమె, మరి ఇంకా సౌందర్య సుగుణాల సంపన్నరాలు. ఇంకా చూస్తే మనకి ఆమె అప్పటి నుంచి కూడాను ఈ యొక్క ధర్మశాస్త్రం తెలుసండి ఆమెకి. దేవుని వాక్యం ఎరిగినటువంటిది, దేవుని వాక్యం తెలిసినటువంటి ఆమె. మన అబ్రహాం దగ్గర నుంచి కూడాను అతని యొక్క సంతానం యుగాల వరకు కూడాను ఈయన దేవుని యొక్క కృప ఉంటుంది అంటారు కదా. పరలోక సందేశం అందుకున్నటువంటి మరియ తల్లి ఒకటి ఉంటుంది. లూకా 1:28 చూడండి. లూకాసు వార్త 1:28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను అంటే ఎవరు? మరియ తల్లిని చూసి దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. చూడండి, ఎక్కడి నుంచి అండి, ఎందుకు రావాలి? ఇదంతా దేవుని ప్రణాళిక. షీ హాస్ చోజన్ బై గాడ్. దేవుడే దేవదూతను పంపించి, మరియా నువ్వు దయాప్రాప్తురాలు అమ్మా, నువ్వు నీతిమంతురాలు అమ్మ, నువ్వు భయపడద్దు, నేను చెప్పబోయే సంగతి జాగ్రత్తగా అయినమంటావు. దేవుని దయకు పాత్రులా అనేటువంటి సర్వోన్నతుని యొక్క ప్రేమను పొందినటువంటిది ఆమె ఎలాంటిదండి? పరలోక సందేశం అందుకున్నటువంటి మరియ తల్లి, దేవుని వాక్యము తెలిసినటువంటి మరియ తల్లి, దేవుని చేత ఎన్నుకున్నటువంటి మరియ తల్లి. ఎన్ని ఉన్నాయండి? పరిసయ్యులు, సద్దుకాయలు అప్పుడు ఏమనుకుంటారు? మరియ తల్లి ఏదో మరి పురుషుని ఎరగకుండా వ్యభిచారము ద్వారాగా యేసుని కన్నదేమోనని అనుకుంటారు. కాదండి, అది చాలా తప్పది. దేవుని ప్రణాళిక చొప్పున కన్యక అయినటువంటి మరియ పరిశుద్ధాత్మ చేత మరి గర్భము ధరించి మరి ఇమానుయేల్ అనేటువంటి ఆయన వస్తాడు, లోకరక్షకుడు వస్తాడు. అలాంటి లోకరక్షకుడు రావాలంటే కన్యక గర్భముని మన పాపమును, నా పాపమును అన్నీ కూడాను పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా, శిలువ యాగం ద్వారా బలి అయిపోయి చనిపోయి తిరిగి లేచి ఆరోహణమైతేనే కానీ మనకి పాపానికి పరిహారం ఉండదు. అందుకని ఈ మరియ తల్లిని ఎందుకున్నారు? మరియ తల్లిని 31 చూడము. 1వ అధ్యాయము. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. చూడు, ముందేది సర్వోన్నతుని కుమారుడు అంటే అర్థం మొన్ననే మన బ్రదర్ గారు చెప్పారు. చూడండి, కుమారుడు అంటే ఆ కుమారుడు దేవుని కుమారుడు, పాప పరిహార్థ బలిగా వచ్చినటువంటి దేవుని ప్రణాళికకు, ప్లాన్కి అవును ఎస్ అని ఒప్పుకున్నటువంటి ఆ గొప్ప తల్లి. లూకా 1:38 ఉంటుంది. ఒకసారి చూద్దాం రండి. లూకా సువార్త 1వ అధ్యాయం 38 అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. చూడండి, ఫస్ట్ భయపడింది. మరి కన్యక పరీక్ష కాలంలోనే గర్భవతి అయితే ఆనాడు రాళ్లతో కొట్టి చంపుతారు. ఎంత అవమానం అండి. తర్వాత ఆమె ప్రార్థన చేసుకొని అంటదంటే కదా, దేవుని యొక్క ప్రణాళికకు, మీ ప్లాన్కి నేను అవునని చెప్తున్నాను, నీ మాట చొప్పునే జరుగును కాక. చూడండి, ఎవరండి? 2000 సంవత్సరాలు, ఇప్పుడు కూడాను 2000 సంవత్సరాలు అయినా కానీ
ఒక వివాహం కాని స్త్రీకి గర్భం వచ్చిందంటే ఎన్ని రకాల నిందలు, ఎన్ని రకాలటువంటి భయంకరమైన మాటలు వస్తాయండి సొసైటీలో. అలాంటి మరి సొసైటీలో ఉన్న మనం ఆనాడు నుండి కూడాను అనేకమైన బాధలు అయినా సరే ఆమె హృదయంలో ఖడ్గము దూసుకుపోతుందని తెలిసి కూడా షీ హ్యాస్ యాక్సెప్టెడ్, ఎస్ లార్డ్ నీ మాట చెప్పునే జరుగునగాక. అప్పుడు కూడాను మన పేతురు కూడా అంటాడు, ఇంకా లోతుకి ఏంటి అయ్యా, రాత్రంతా శ్రమపడినయ్యా, ఏమి దొరకలేదంటే నువ్వు లోతుకి వెళ్ళి మొల వెయ్యి వస్తే అంటే సరే మీ మాట చెప్పునే వేస్తున్నాను అంటాడు. ఎంత ఫలితం వస్తుందండి. అట్లాగే ఈమె కూడాను అయ్యా మీ మాట చెప్పుని దేవుని ప్రణాళికకు అవునని చెప్పినటువంటి ద గ్రేట్ మరి తల్లి యవ్వన కాలంలోనే పరిశుద్ధాత్మను కాపాడుకుందండి ఆమె. చూడండి లూకాసు వార్త 1:34 చూడమ్మా. యవ్వన కాలమందు ఆ పరిశుద్ధతను పాడు చేసుకోలేదు, కాపాడుకుంది. అందుకు మరియా నేను పురుషుని ఎరుగునటువంటి దానినే ఇది ఎలా సంభవం అని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చి సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి, పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. భయపడింది, ధైర్యపరిచింది దేవదూత. ఆయన ఒప్పుకుంది, ఓకే నీ ప్లాన్ ప్రకారమే, నీ మాట ప్రకారమే జరుగును కాకయ్యా అని ఆమెని దేవుని మరి ప్రణాళికకి ఆమె ఇంకోటి చూద్దారండి. ఆమె యవ్వన కాలంలో పరిశుద్ధురాలుగా ఉండగాబట్టి ఆమెను ఎన్నుకున్నారు. దేవునికి అందుబాటులో ఉన్నటువంటి మరియ తల్లి, ఆమె అందుబాటులోను మనం ఎంతో ఉంటాం కదండి. వీ షుడ్ అవైలబుల్ టు గాడ్, వీ షుడ్ యాక్సెప్ట్ టు ద గాడ్. వెన్ యు ఆర్ అవైలబుల్ టు గాడ్, వెన్ యు ఆర్ కమింగ్ టు దట్ గాడ్స్ ఫీట్, దేవుని మందిరం, దేవుని పాద సన్నిధికి వస్తే అప్పుడు చూడండి సమయాన్ని పిలుస్తాడు, జస్ట్ లార్డ్ ఐఎమ్ హియరింగ్ యూ, యువర్ సర్వెంట్ ఈజ్ హియరింగ్ గాడ్ అంటారు. అలాగే మనం ఈమె తల్లి కూడాను ఆమె షీఈ్ అవైలబుల్ టు గాడ్, ఆయనకి అందుబాటులో ఉన్నటువంటి స్త్రీ. లూకా 1:27 ఉంటే చక్కగా రాసి ఉంటుంది. అంత లూకా 1:27 చూడండి. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. చూడండి, దేవుని చేత పంపబడింది. ఎవరు వస్తారు? దేవదూత వస్తుంది. అట్లా 21 కూర్చో కాదు, లూకా 2:19 అమ్మ. లూకా 2:19 దూత 2:19 అయితే మరియా ఆ మాటలన్నీ తమ హృదయంలో కలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. చూడండి, ఆమె ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని చూచి దేవుని మహిమపరచు తిరిగి వెళ్ళిరి. అవును, చూడండి మరి ఆమె ఈ దేవుని యొక్క నమ్మకత్వంగా ఉన్నదండి. దేవుని వాక్యం హృదయంలో భద్రపరుచుకుందాం. అదే 2:51 చూడండి అమ్మా. 51 కూడా ఆయన ఇవి లేఖనాలు తెలుసు, ఆయన హృదయంలో భద్రపరుచుకున్నటువంటి లూకా 2:51 చూడండి. చూడండి ఆమె చాలమ్మా, ఆమె ఇవన్నీ కూడా తన హృదయంలో భద్రత చేసుకుందండి. ఆయనకి 30 సంవత్సరాలు వచ్చే వరకు ఆమె జాగ్రత్తగా కాపాడుతూ జాగ్రత్తగా అన్ని భోజనము పడక అన్నీ ఏర్పాటు చేసింది. ఆయన 30 దాటిన తర్వాత 33.5 సంవత్సరాలే బతికారండి. ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశారు. అప్పటి వరకు యేసు తల్లి యొక్క సంరక్షణ లేదంటారా? యేసు తల్లి యొక్క మరి ఆమె యొక్క గుణగుణాలు ఆమె ప్రభువు దగ్గరికి రాలేదంటారా? చూడండి, ఆమె ఎంత మంచిదంటే దేవునిని మరి ఆమె దేవుని సమయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి మరియా. ఎప్పుడు వస్తుందని చూడండి. అది మత్తయి సువార్త 1:1 ఇందాక చూసాం కదమ్మా. 19 మత్తయి సువార్త 1:1 ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలక రహస్యంగా ఆమెను వెన్నాడు ఉద్దేశించను. చూడండి, ఆమె నీతిమంతుడు. ఈమె నాట్ ఓన్లీ దిస్ మేరీ, ఆమె భర్తగా ఉన్నటువంటి కూడా ఆయన ప్రభువుతో చెప్పినప్పుడు నీతిమంతుడు కాబట్టి ఎవరు దగ్గర తీసుకుంటారండి?
వివాహం కానటువంటి ఆ యొక్క కన్యకు గర్భవతి తెలిసినట్టు కూడా ఈజ్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ యేసేపు గారు. ఆమె కూడా నీతిమంతుడు ఆయన రాయబడి ఉంది. నీతిమంతుడు కాబట్టే ఆమెను దగ్గర తీసుకున్నాడు, హత్తుకున్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. ప్రసవ దినాలు వచ్చినప్పుడు మరి అప్పుడు అక్కడ ఓటింగ్ చేస్తుంటే అక్కడ గాడిద మీద ఎక్కించుకునే ఆమెతో శ్రమపడేంత. మనం చూడండి, ఆనాడు ప్రయాణం అంటే ఎట్లా ఉండేది తెలుసా? రాళ్ళు, రప్పలు, గుహలు, లోయల్లో మరి ఒంటరిగా నడుస్తూ వెళ్ళాలి. గాడిదేవుని సహాయం తీసుకుని వెళ్ళాలి. అలాంటప్పుడు నిండు చూలాలనేటువంటి మర్రి తల్లిని తీసుకుని అక్కడికి వెళ్తారు. ఆయన ఎంత నీతిమంతుడు కదండి. అలాగే అంత మంచి భర్తను పొందుకున్నటువంటి మరియ తల్లి, దేవునికి సమయం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఆమె, దేవునికి నమ్మకత్వం ఉన్నటువంటి ఆమె, దేవునికి అందుబాటులో ఉన్నటువంటి మరియ తల్లి, యవ్వన కాలంలో పరిశుద్ధురాలుగా నీతిమంతురాలుగా ఉన్నటువంటి ఆ గొప్ప సౌందర్య సుగుణాలు రాసినటువంటి మరియ తల్లి గురించి మనం ఎలా మర్చిపోతామండి? ఈ క్రిస్మస్ రాబోతుంది. యేసుక్రీస్తు వారిని కాదండి, ఆయన తల్లి అయినటువంటి మరియ తల్లిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే చూస్తే మరి ఆమె అనునిత్యమును దేవుని స్తుతిస్తున్నటువంటి మరియ. లూకా 1 చూడము ఒకసారి. లూకా 1:46 కూడాను ఆమె అనునిత్యము మరి ప్రార్థన చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ అప్పుడు ఆ యొక్క ధర్మకార్యాలు చూస్తూ నేర్చుకుంటాం. 1వ అధ్యాయము 46వ వచనమమ్మ. 46 నుంచి 56 వరకు చూస్తే ఆమె అనునిత్యము దేవుని స్తుతిస్తూ దేవుని స్మరిస్తూ ఉన్నటువంటి మరియ. యేసుని అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణం ప్రభుని కనపరుచున్నది, ఆయన తన దాసురాలి స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకుని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలందరూ. చూడండి, ఆమె చూడండి లేఖనాల్లో రాసిందండి, ధన్యురాలు ఆమె. నీతిమంతురాలే కాదు, పరిశుద్ధురాలే కాదు, సౌందర్యవంతురాలే కాదు, ధన్యురాలు ఆమె. అన్ని తరం ఇప్పుడు వరకు కూడా చూడండి, ఎన్ని వందల వేల సంవత్సరాలని, యుగ యుగాలు, తరతరాల వరకు ఆమె ధన్యురాలు, నీతిమంతురాలని అని ఎందుకు చూస్తాం? ఆనాడు ఆమె అన్ని కష్టాలు అనుభవించింది. ఎన్ని చూటుపోటు మాటలు అని ఉంటారో, ఎంతమంది ఆ యూదులు, పరిసయ్యులు, శుద్ధకాయలు ఆమెని హింసించుంటారో, దూషించుంటారో. యేసేపు గారిని కూడా అయినా భరించి ప్రభు గురించి మన లోక రక్షకుడిని తీసుకురావాలని ఎంత శ్రమ పడిందండి. అట్టి గొప్ప తల్లి గురించి మనం ఈరోజు ధ్యానించుకుంటే ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు. మరి ఇంకా నేను ముగిచ్చేస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. మరి ఆమె ఈ సమస్యలను వస్తాయని తెలిసి కూడాను ఆమె యేసు వైపు తిరిగినటువంటిది, యేసును వెంబడించినటువంటి మరియ. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 16 వరకు చూస్తే ఆమె యేసుని సిలువ మీదకి వెళ్ళినప్పుడు కూడా చూడండి, సిలువ దగ్గర ఎవరుంటారు? శిష్యులు అందరూ కూడా పారిపోతారు. మరీ తల్లి ఉంటుంది. అప్పుడు యోహాను గారు వస్తే యోహాను గారితో చెప్తారు, ఇదిగో అమ్మ నీ కుమారుడు, జాగ్రత్తగా చూసుకో అంటారు. అలాగే ఆమె వృద్ధాప్యం వరకు కూడా యోహాను గారు ఆ తల్లిని తయారు చేసుకుంటాడు. అలాగే ఎక్కడికి వెళ్ళినా కానీ యేసు వెంటనే ఉంటుంది. ఈవెను ఆమె చనిపోయినప్పుడు సమాధిలో పెట్టినప్పుడు కూడాను మగ్దలేని మరియతో పాటు స్త్రీలందరూ కూడా ముందు తెల్లవారుజామునే పరిగెట్టుకుంటూ వెళ్తారు. అప్పుడు కూడా యేసు తల్లి మరియ వెళ్తుంది. ఆమెని దేవుని స్తుతిస్తున్న మరియ. ఇంకా చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ దినమున గల్లీలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా చూడండి, అప్పుడు సమస్య వచ్చినప్పుడు కానాను విందులో కూడా యేసు తల్లి మరియ సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేస్తాకు యేసు వైపు తిరిగినటువంటి తల్లి. చూడండి, ఆమెకు తెలుసు యేసుక్రీస్తు వారు చేయగలడని. అందుకని సమస్య పరిష్కారం కోసము యేసు తల్లి యేసు వైపు తిరిగినటువంటిది ఆమె. ఆయన తల్లి పరిచారికులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పారు. చూడండి, ఆయన చెప్పినది చూడండి, జస్ట్ ఒబే వాట్ ఎవర్ యు సే. అలాంటిది చెప్పినది చేయమని అంత మరి అథారిటీ లేనిది ఎందుకు చెప్తుందండి తల్లి? ఇంకా అలే కాకుండా యేసు సిలువ వద్ద నిలిచి ఉన్నటువంటి యోహాను సువార్త 19వ అధ్యాయంలో 1 నుంచి 27 వరకు చూస్తే చూడొద్దనండి. 1 నుంచి 27 వరకు చూస్తే అక్కడ ఆ సిలువ వేసిన చోట యేసు తల్లి కన్నీటితో మరి అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది. ఆమె ఏమి చేయలేటువంటి స్థితిలో అప్పుడు అమ్మా ఇదిగో నీ కుమారుని యోహాను గారిని చూపిస్తాడు. అంతేకాకుండాను యేసును ప్రేమించినటువంటి మరియ,
ఆమె ఎంతగానో అపోస్తుల కార్యాలు 1:14 చూడండమ్మా. అక్కడ ఎంతగానో చక్కగా రాసి ఉంటుంది. యేసు తల్లి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని తల్లి మరి ఎంతగానో ప్రేమిస్తుంది. అపోస్తుల కార్యాలు మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చూడండి, ప్రార్థనాపరులు అన్నటువంటి తల్లి, గుంపులో ఉన్నటువంటి మరి తల్లి, మరి మిద్ది మీద 120 మెంబర్స్ ఉంటారు, అక్కడ కూడా ఉన్నటువంటి తల్లి, ఆయన చనిపోయి తిరిగి లేచి వస్తాడని తెలుసుకున్నటువంటి, దేవుని ప్రణాళికను నెరవేర్చుతారని తెలుసుకున్నటువంటి మరి మత్తయి సువార్త 1:21-25లో ఉంటుంది. ఆమె ప్రణాళికలు నెరవేర్చు. లూకా 2:7 ఉంటుంది. చూడొద్దులమ్మా, అవన్నీ కూడా ప్రణాళికలు అవి తెలుసండి. ఆమె యొక్క యాజకుడి దగ్గర మందిరానికి సున్నతి తీసుకెళ్ళినప్పుడు ఆయన అంటాడు, మరే తల్లి నీ హృదయంలో ఖడ్గము దూరబోతుందని. అంటే ఏంటండి, నీవు మరి బిడ్డను కోల్పోబోతున్నావని. ఆనాడు నుంచి కూడా ఆమెకు తెలుసు, ప్రణాళికలు తెలుసు. ఆమె లోకరక్షకుడు వస్తాడని, చనిపోతాడని, చనిపోయి తిరిగి లేస్తాడని, ఈ లోక పాపములు మోసుకుపోయి గొర్రెపిల్లగా వస్తాడని తెలుసు. అలాంటి గొప్ప తల్లి గురించి మనం మాట్లాడుకోవటానికి, ధ్యానిస్తకు ప్రభు ఇచ్చిన ఈ మాటలు మరి మీ అందరి హృదయాలు పనిచేయాలని మరొకసారి మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎలాంటిదండి ఆమె? నీతిమంతురాలు, పరిశుద్ధురాలు, ధన్యురాలు, సౌందర్యవతి, సౌందర్య సుగుణాలవతి, కన్య అయినటువంటి మరియ. ఎన్ని ధన్యతలండి ఆమెకి, ఎన్ని సుగుణాలండి. అలాంటి క్యారెక్టర్స్ ఉన్నబట్టే ప్రభు ఆయన ఇంతమంది కొన్ని లక్షల మంది ఉండగా ఆమె వై షీ హ్యాస్ బీన్ చూసెన్. మనం ఎలా ఉన్నాం? మన నీతి ఎలా ఉంది? మనం కూడాను నీతిగా ఉంటున్నామా? దేవుని వాక్యం పఠిస్తున్నామా? దేవుని సన్నిధిలో ఉంటున్నామా? దేవుని యొక్క ప్రణాళికల చొప్పున జరగబోతున్నాయని మన అనునిత్యము అమూల్యమైన వచనాలను ధ్యానిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలండి. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక. అందరికీ వందనాలండి. షాలోమ్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ మెసేజ్. బ్రదర్ ఎంత చక్కగానో మనకి మేరీ గురించి వివరించారు. ఆమె క్యారెక్టరిస్టిక్స్, ఆమె ఎంతో